విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మొతుకుపల్లి శ్రీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. టీడీపీ శ్రేణులతో కలిసి జాతీయ గీతాలను ఆలపించిన నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అనేక అకృత్యాలు చోటు చేసుకున్నాయని, వాటి నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రపంచం గుర్తించేలా రాష్ట్రాన్ని నిలబెడతామని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కొందరు టీడీపీ శ్రేణులు ఆగ్రహవేశాలతో ఉన్నారని, వారంతా సమన్వయంతో ఉండాలని ఉద్బోధించారు. తొందరపడితే వైసీపీకి, టీడీపీకి తేడా ఉండదని ఆయన పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ మాట్లాడుతూ త్వరలో అర్హులైన నాయకులు, కార్యకర్తలకు పదవులు వస్తాయని తెలిపారు. ఆ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, మన స్వాతంత్రం దేనికోసం అయితే మనం పోరాడమో ఇవాళ సమాజంలో చాలా రకాలుగా దిగజారిపోవడం గత 5 సంవత్సరాలు చాలా బాధగా అనిపించింది. స్వేచ్ఛ కోల్పోయాము, చాలా మంది భయంలో బతుకుతున్నారు. సో ఈ స్వాతంత్ర దినోత్సవం మా ప్రభుత్వం తరపున అందరికీ ఇచ్చే హామీ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ని గర్వించేదగ ఒక రాష్ట్రంగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధానంగా పనిచేస్తాము. అండ్ స్వాతంత్రం ఉంటే, స్వేచ్ఛ ఉంటే సమాజం ఎట్లా పెరుగుతుంది, అందరికీ భద్రత ఉంటే అందరు ఎట్లా బలపడతారు అనే ఒక ఉదాహరణగా చూపించాలని మేము ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి బాగా ఎదురు చూస్తున్నాము. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 2 నెలలు అయిపోతేనే చాలా అద్భుతాలు జరిగిపోతాయని అందరూ అనుకుంటున్నారు. అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఏ మంచి పని చేయాలన్నా, ఏది కట్టాలన్నా టైం పడుతుంది. ఎరగొట్టడం ఒక రోజు పని, కానీ కట్టడానికి 1-2 సంవత్సరాలు పడుతుంది. అప్పుడే ఏంటంటే మాకేం రావట్లేదు, మాకేం పని అవ్వట్లేదు. ఇంకా పని అవ్వాలంటే గవర్నమెంట్ సెటిల్ అవ్వాలి. ఆఫీసర్స్ని పెట్టుకుంటున్నాం, కొత్త ఆఫీసర్స్ వస్తున్నారు. ఇంకా మనకి మధ్యలో కోడ్ వచ్చింది. సో 3 నెలల కాలం జరిగిపోయింది. ఏమైనప్పటికీ నెక్స్ట్ మంత్ నుంచి అన్నీ కూడా ఎవరికి కావాల్సిన పదవులు పెద్దలు ఆలోచిస్తారు, ఎవరికి ఏమి ఇవ్వాలో. ఇందులో ఎవరికి స్వార్థం ఉండదు. ఎవరు బాగా పనిచేస్తే పార్టీ పెద్దలే వారికి పార్టీ పిలిచి భరిస్తారు పదవి అని చెప్పి నేను తెలియజేస్తూ